గ్రూప్ 2 పరీక్ష రాసిన విద్యార్థులందరికీ కూడా మరి అందరికీ తెలిసిన శుభవార్తే 1:100. ఓకే సార్, అయితే 1:100 అని తెలుసు, ఎందుకంటే ఏపీపీఎస్సి సభ్యులే మరొక 5 రోజులు వెబ్ నోట్లో ఉంచుతారు అది. సో ధైర్యంగా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు. మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? ఎప్పటికీ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది తెలియకుండా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అనే ఒక డైలమాలో ఉండిపోయారు. సో ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే, అసలు ఏపీపీఎస్సి బిట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఏంటి సోర్సెస్, అసలు ఇంత పేపర్ కఠినంగా రావడానికి అసలు వాడు పాటించే పద్ధతులు ఏంటి, ఎలా ఈ యొక్క పేపర్ డిజైన్ చేస్తున్నారు, ఇది చెబుతూ ఈ వీడియో చివరిలో ఒరిజినల్ కట్ ఆఫ్, మరి అది మాత్రం డ్యామ్లీ షూర్ అండి. మీరు ఎన్ని అనుకోండి, మీకు ఎలా తెలిసిందో అవన్నీ పక్కన పెట్టియండి. నేను ఎంత మొత్తం స్టూడెంట్స్ యొక్క గ్యాదరింగ్లు ఎంత చేసి ఒక లెక్కింపు పద్ధతి ద్వారా చేశానో అది మీకు చెప్తాను. ఆ పద్ధతి ద్వారా ఈ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ రైట్ అనమాట. ఇంకా అంతే, ఈ కట్ ఆఫ్ని మీరు 100% ఏకీభవిస్తారు కూడా. ఇంకో విషయం ఏంటంటే, యూట్యూబ్లో కొందరు ఇప్పటికీ 30 కట్ ఆఫ్, ఈ 1:100 అయినా 25 దాడి కట్ ఆఫ్ ఇలా చెబుతూ ఉన్నారు. సరే, దానివల్ల చాలామంది ఇంకా సార్ నాకు 30 వచ్చాయి అయినప్పటికీ కూడా నాకు డౌట్గా ఉంది, నేను ప్రిపరేషన్ చేయలే వద్దా? కరెక్టే, నువ్వు ప్రిపరేషన్ చేయకుండా కూర్చో, రిజల్ట్ ఇచ్చేసరికి మరొక 20 రోజులు, నెల రోజులు పట్టచ్చు. అక్కడి నుంచి 2 నెలలు, 2.5 నెలలు ఇస్తాడు. ఆ 2.5 నెలల్లో నువ్వు చదవలేవు, అప్పుడు పరిస్థితి ఏంటి? సో అందువల్ల ఏంటంటే, ఈ వీడియోలో చివరిలో మీకు కట్ ఆఫ్ చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయడం వల్ల స్కేలింగ్ కొంత మార్కులు కూడా పెరుగుతాయి. అవి ఎలా పెరుగుతాయి, ఆ స్కేలింగ్ ప్రకారం ఎంత కట్ ఆఫ్ ఖచ్చితంగా దాటితే మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఈ వీడియోలో చూడండి. ఓకే సార్, మరి ముందుగా అసలు ఏ అంటే ఎలాంటి పుస్తకాలను మనం చదివితే ఇప్పుడు ఏపీపీఎస్సి ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు ఒకసారి. సరే, సాధారణంగా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన స్టేట్కి ఎస్సీఆర్టీ ఉంటుంది, అందులో ఉన్నాయా? ఎన్సీఆర్టీ బుక్ సిబిఎస్ఈ సిలబస్, అలాగే గవర్నమెంట్ సైట్స్, నెక్స్ట్ మార్కెట్లో చాలా బుక్స్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడండి. నెక్స్ట్ అలాగే తెలుగు అకాడమీ, ఎన్ని చూసినా బిట్స్ ఏవి దొరకట్లేదు కదా, ఎక్కడి నుంచి దొరకట్లేదు. కానీ వాస్తవం ఏంటంటే, వీటన్నింటినీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని అక్కడ కోరిలేషన్ చేసుకుంటే బిట్స్ కనిపిస్తాయి. ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే వీడిచ్చిన సబ్జెక్టు స్టేట్మెంట్స్ ఎలా ఉంటున్నాయంటే, ఈరోజు రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఉంది, జిఎస్టీ కోసం లేదా వస్తు సేవల పన్నుల కోసం ఒక ఆర్టికల్ ఇస్తే, ట్యాక్సేషన్ పరిధి కోసం ఒక ఆర్టికల్ ఇస్తే, సర్వీస్ ట్యాక్స్ కోసం ఒకటి ఇచ్చి, దాని యొక్క విధానం కోసం, పాలసీ మేకింగ్ కోసం ఒకటి ఇచ్చి, ఆ 4గింటిని కూడా స్టేట్మెంట్లు ఏవి సరైనవి అడిగాడు. సో ఇక్కడ ఎలా వెళ్తున్నాడంటే, కంప్లీటెడ్గా మనకి బిట్స్ అనేవి ఇంతకుముందు ఏంటి, ఏదో ఒక ఆధార్ బుక్, హిస్టరీ ఒక బుక్ లేదా జోగ్రఫీ లైన్ వచ్చేసేది. అప్పుడు నువ్వు సాటిస్ఫై అయ్యావు, ఎందుకంటే నేను చదివి వెళ్ళాను, ఈ బిట్టే వచ్చింది, 100 మార్కులకి 70 నాకు వస్తున్నాయి, హ్యాపీగా సాటిస్ఫై అయ్యేవాడు. ఇప్పుడు అలా కాదు, ఎస్ఐఆర్టీ, ఎన్సీఆర్టీ, గవర్నమెంట్ సైట్స్, మరి అదేవిధంగా మార్కెట్లో ఉన్న బుక్స్, తెలుగు అకాడమీ ఏవి చూసినా సరే మీకు డైరెక్ట్ బిట్ దొరకదు. ఎందుకు డైరెక్ట్ బిట్ దొరకదు అంటే, వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే ఎస్ఎల్ఎసన్స్, రీజన్స్, ఓకేనా, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. సో అదే విధంగా జతపరచడాలు 4 ఇస్తాడండి, 4 జాతీయ స్వతంత్రోద్యమం కోసం ఇచ్చి 4 వాళ్ళు రాసిన పత్రికలు, వాటిలో సరైనవి సరికానివి, ఇటువంటి ఇచ్చేటప్పుడు నీకు డైరెక్ట్ బిట్ ఎలా కనిపిస్తుంది? సరేనండి, మరి మనం అలాగే అనుకుందాం. ఇప్పుడు ఒక విషయం అయితే, మీ అందరూ కూడా అనుకున్నది ఏంటంటే, సార్ ఏ బుక్స్ చదివినా రావట్లేదు కనుక ఇంకా ఆ బుక్స్ అన్నీ మాకు అనవసరం, ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా కోచింగ్లో బిట్లు రావటం లేదు, ఓకే మరి ఏం చేద్దాం? నెక్స్ట్ ఒక స్టెప్ ఉండాలి కదా. ఒకటి గుర్తుంచుకోండి సార్, పోస్టులు 900, మరి 100 పెరుగుతాయి, 1000, ఓకేనా, జోన్కి ఇన్ని వస్తాయి, స్టేట్ క్యాడర్లో ఒక 200 ఉన్నాయి. సో ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ 900, 1000, ఓకే, గ్రూప్ 1 అనుకుంటే ఒక 90, ఫైనల్గా 100, ఇవే కదా. ఈ పోస్టులకి ఎవరో ఒకరు ఎంపిక అవ్వాలి కదా, మన రాష్ట్రం నుంచి, మన జోన్ నుంచి, మన మధ్య నుంచి ఎంపిక అవ్వాలి కదా. మరి ఆ పుస్తకాలు చదవక కోచింగ్ సెంటర్కి వెళ్తే కోచింగ్ నుంచి ఏమీ రావట్లేదు సార్, అవసరం లేదు అనుకుని, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను తత్వం అనుకోండి, ఒకే ఫిలాసఫీ ఏదైనా అనుకోండి, వాస్తవమైనది కొన్ని విషయాలు ఫ్యాక్ట్గా మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ మధ్య చాలామంది ఉంటారు, రై ఏ బుక్స్ వేస్ట్రా, ఏ కోచింగ్లు వేస్ట్రా, ఇంకేం వద్దురా, మరి ఏం చదువుతావు? ఎగ్జామ్ ఎలా రాస్తావు? కనీస పరిజ్ఞానం ఎక్కడి నుంచి సంపాదిస్తావు? ఓకే, తెలుగు అకాడమీలో లేవు, ఎస్సీఆర్టీలో లేవు, ఎన్సీఆర్టీలో లేవు, ఆధార్ బుక్స్లో లేవు, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అందరూ కూడా ప్రిపరేషన్ చేయాలంటే, ఈ పుస్తకం నుంచి ఏం రాలేదు, ఇది చదివి ఏంటి, అసలు మార్కెట్లో బుక్స్ వేస్ట్. సో మొన్న చూసారు, ఇండియన్ సొసైటీ చాలా గొప్ప పబ్లిషర్స్ అనుకున్న బుక్ ఒక్కటి రావట్లా. మరి అదే పబ్లిషర్ ఇప్పుడు నువ్వు తీసుకొని చదివితే, సైన్స్ అండ్ టెక్నాలజీకో లేకపోతే ఇంకేదో ఎకానమీకో అవే పబ్లిషర్ చదివితే వస్తాయా? మరి చదివినా రాకపోతే
సో అయితే ఇది చెప్పే ముందు ఒక విషయం చూడండి సార్. ఈరోజు పేపర్ టఫ్ అనుకోండి, సో 100కి 80% పేపర్ టఫ్. అది అందరికీ కాఠిన్యమే. పేపర్ కష్టం అనేది నీకు ఒక్కడికే కాదు కదా, అందరికీ ఒకటే స్టాండర్డ్ కంటిన్యూ, అందరికీ ఒకే స్టాండర్డ్, అందరూ నీళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళే. మీ అందరిలో నుంచి 900 మంది తీయాలి. ఓకే, మరి ఇంకోటి ఏంటంటే ఈ 900 ఉద్యోగాల్లోనే నువ్వు ఖచ్చితంగా కఠినమైన పేపర్లో ఏముందండి, ఈజియెస్ట్ పేపర్ అండి 150కి నీకేమో 100 వచ్చాయి లేదా 110 వచ్చాయి, మంచిగా స్కోర్ చేసావు. కఠినమైన పేపరు ఇక్కడ 50 వచ్చాయి. సో ఎగ్జాంపుల్ సింపుల్గా కట్ ఆఫే తీసుకుందాం. ఈరోజు గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 కట్ ఆఫ్, లాస్ట్ గ్రూప్ 2 కట్ ఆఫ్, గ్రూప్ 1 కట్ ఆఫ్ 54 మార్కులు కట్ ఆఫ్ అండి 240కి. మరి ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. మరి అంతకుముందు గ్రూప్ 1కి వెళ్ళాం అనుకోండి, సింపుల్గా ఉంది, అప్పుడు కట్ ఆఫ్ వచ్చేసరికి 110 కట్ ఆఫ్ అవ్వచ్చు. పేపర్ ఈజీగా ఉంటే నీకు వచ్చే మార్కులు పెరుగుతాయి, పేపర్ కష్టంగా ఉంటే నీకు వచ్చే మార్కులు తగ్గుతాయి. కానీ నీకు వర్త్ ఉండి, స్టాండర్డ్ ఉండి, క్యాపబుల్ ఉండి, నువ్వు ఏదైతే ఈ చదువుతున్నావో దీన్ని ఎనలైటికల్గా చదివి, విశ్లేషణాత్మకంగా చదివి, సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ సంపాదిస్తే నువ్వే టాపర్ అవుతావు. ఒకప్పుడు నీకు 110 వచ్చాయి, ఇప్పుడు 55 వచ్చాయి, ఇప్పుడు నువ్వే టాపర్. అదెందుకు నువ్వు మర్చిపోతున్నావు? ఒక విషయం, పేపర్ అందరికీ కఠినమే, ఉద్యోగాలు ఇవే. అయితే ఒకటి సులభంగా వచ్చిందో అనుకోండి ఎక్కువ స్కోర్ చేస్తావు, కఠినంగా వచ్చిందో తక్కువ స్కోర్. అయితే ఒక్క విషయం నీకు ఎగ్జాంపుల్ కూడా ఇంతకుముందు చెప్పాను. మనం క్రికెట్ ఆడడానికి వెళ్తామండి, వెళ్ళేటప్పుడు వాడు 400 స్కోర్ కొట్టాడండి, ఓకేనా? కొట్టేటప్పుడు 400 స్కోరు కొట్టేటప్పుడు నువ్వు చేజింగ్లో 390 చేసి అయిపోయావండి. అప్పుడు ఒక హ్యాపీ, పర్వాలేదు, నువ్వు ఒక 70 కొట్టావు, మీ టీంలో ఇంకోటి 100 కొట్టాడు, చూసిన వాళ్ళకి ఆనందం, నీకు ఆనందం, పోతే పోనీ కానీ బాగా ఆడాను రా అని. సో పేపర్ రాసినప్పుడు కూడా ఆ ఫీలింగ్ కోసం మనం పోతుంది. ఆ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఒక మ్యాచ్ ఆడాం, ఏదైనా బంగ్లాదేశ్తో ఆడాం, 120 కొట్టావు, 120కి 50 ఓవర్ ఆల్అౌట్ అయిపోయావు, వాళ్ళు 90కి ఆల్అౌట్ అయిపోయారు, వాళ్ళు 90కి ఆల్అౌట్ అయిపోయారు. కానీ ఇక్కడ మజా లేదే, 6లు లేవు, 4లు లేవే. సో అది ఇప్పుడు లేదు. నువ్వు చదివిందల్లా అక్కడ వచ్చి ఎగ్జామ్లో నీకు ఉద్యోగం రాపోయినా ఈ పుస్తకాల నుంచి వచ్చిందిరా, హ్యాపీగా రాశాను రా, మళ్ళీ ముందుకు వెళ్దాంరా అనే ఫీలింగ్ లేవట్లేదు. అంతకు తప్ప రిజల్ట్లు మారిపోవు, అదే 900 మంది, ఓకేనా? మార్కులు తగ్గొచ్చు కానీ రిజల్ట్లు మారిపోవు, వాళ్ళని ఎంపిక చేయాలి. ఆ స్టాండర్డ్, ఆ వర్త్ ఉన్న వాళ్ళు. ఇంకో ప్లస్ ఏంటంటే బాగా చదివిన వాడికి, మంచి నాలెడ్జ్ పర్సన్కి ఇప్పుడు మరిన్ని ద్వారాలు తెరుస్తున్నాయి. బాగా అనుభవం ఉన్న వాళ్ళకి మంచి ద్వారాలు. ఎందుకంటే ఎవడ పడితే ఆడు ఎలా పడితే అలా చదివిస్తే వచ్చే ఎగ్జామ్స్ కానట్టున్నాయి. ఇది ఒక విధంగా మంచి ద్వారానే, కానీ స్టాండర్డ్ మరీ ఎక్కువైపోతుంది. అసలు ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్ కొత్తగా వచ్చిన వాళ్ళు దీనికో దండం రా బాబు అని పక్కకి వెళ్ళిపోయేంత విధంగా ఉంది. అయితే ఏపీపీఎస్ ఏం చేయాలి? మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేసి కొంచెం తగ్గించి చదివిన బుక్స్, మన ఎకానమీ పేపర్ ఉందండి, అందరూ కూడా ఈరోజు ఎకానమీ కీలకం, 75 మార్కులు బుక్కుల్లో ఉన్నాయా? లేవు. మరి ఏం చేద్దాం? కోచింగ్లా? మరి అవసరం లేదు. నువ్వు ఓన్గా కోచింగ్ లేనప్పుడు నువ్వు తక్కువ వచ్చాయి, మరి ఓన్గా చదివితే ఇంకా తక్కువ వస్తాయి కదా. ఆ లాజిక్ ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? కోచింగ్లో కొంత కోర్లేషన్ ఉంటుంది, బిట్ని ఎలా ఫేమ్ చేయాలో తెలుస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు నువ్వింకేం చేస్తావు? అది పరిస్థితి. సో అందుకే ఈసారి ఎకానమీ కరెక్ట్ అయిన పర్సన్ దగ్గర, అంటే నేనే కాదండి, ఎవరైనా కరెక్ట్ అయిన మెంటర్ దగ్గర నిరంతరం ప్రతి దాన్ని తెలుసుకోకపోతే మన గ్రూప్ 1 లాగే ఉంటుంది పేపర్. అది మాత్రం చెప్పగలను. ఓకే సార్, మరి నెక్స్ట్ మనం చూడండి ఒకసారి. ఏం లేదు సార్, ఇప్పుడు ఎక్కడి నుంచి బిట్స్ వస్తున్నాయో మనం ఏం చేయాలంటే ఒక అన్వేషణ చేయాలి. ఈ బిట్ పేపర్లు ఉన్నాయి కదా సార్, మొన్న పాలిటీ బిట్టే ఉందండి. లోక్సభతో రాజ్యసభకి సమానమైన హోదా గల కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఓ 2 తప్పు ఇచ్చాడు, ఓ 2 కరెక్ట్ ఇచ్చాడు. ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటి రాజ్యసభకి హయ్యర్ ఇచ్చాడు, ఒకటేమో తక్కువ ఇచ్చాడు. సో 2 కరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా పేషెన్స్గా పరిశీలించాలి. ఆ 4 స్టేట్మెంట్లలో కూడా ఒకటి హయ్యర్ ఇచ్చాడు, సో ఇది పనిచేయదు, ఒకటి లోవర్ ఇచ్చాడు, ఇది పనిచేయదు, ఈ 2 కరెక్ట్గా ఉన్నాయి. అలా పెట్టుకుని ఒకటి సరైందా, 1 2 2 3 3 4 ఇలా మనం చేసుకొని వెళ్ళాలి. అంటే కోరిలేషన్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా, ఎలా వస్తున్నాయి, దేని నుంచి తీసుకుంటున్నాడు. సో మెయిన్ పేపర్ని ఎలా వేయాలంటే ఆన్సర్ టు, ఇప్పుడు చదువుతారు స్టేట్మెంట్ చదువుతారు, కూర్చొని చదువుతారు. అప్పుడు ఎనాలిసిస్లో ఎలా వెళ్ళాలంటే ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. 1 2 సరిపోయిందా లేదా, 2 3 సరిపోయిందా లేదా, ఏదైనా ఒకటి తేడా వచ్చిందా, ఇవి బాగా ప్రాక్టీస్. ఈరోజు మన మెంటర్షిప్లో డైలీ అదే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను ఇక. సో ఆ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే నీకు బిట్ ఈజీగా చేయొచ్చు. చూడండి బ్యాంకింగ్ కోచింగ్ వాటిల్లో ఆప్షన్స్ టు కూర్చునికి వెళ్తాడు. అయితే సబ్జెక్ట్ బాగా రావాలి, అప్పుడు ఆప్షన్ టు కూర్చునికి మళ్ళీ వెళ్ళగలగాలి. అంటే ఎంత టైం టేకన్ అయితే తప్ప నువ్వు బిట్ చేయలేవు. మరి ఇంకో విధం అయితే ఎలా సార్ ఇప్పుడున్న పేపర్లకు ఎలా అంటే, ఒకటండి, ఒకప్పుడు నువ్వు డైరెక్ట్గా చదివేసేవాడు ఇంపార్టెంట్, అక్కడి నుంచే బిట్ వచ్చేది. ఇప్పుడు ఎలా? ఒక లెసనే ఉంది, ప్రాథమిక హక్కుల గురించి ఉంది, లేదా ఆదేశ సూత్రాల గురించి ఉంది. ఆ టాపిక్ మొత్తం, అంటే ఒక యూనిట్లో ఒక పేరా ఉంటే ఆ పేరా మొత్తం మైండ్లో ఉండాలి.
సమానత్వ హక్కు మొత్తం మైండ్లో ఉండాలి, స్వాతంత్ర హక్కు మైండ్లో ఉండాలి, పీడనం నిరోధించే హక్కు మైండ్లో ఉండాలి. ఇవన్నీ మైండ్లో ఉన్న తర్వాత మళ్ళీ ఆదేశ సూత్రాలు మైండ్లో ఉండాలి, ఈ రెండింటికి మధ్య రిలేషన్ మైండ్లో ఉండాలి. ఇవన్నీ మైండ్లో ఉంటే 4 ఆప్షన్లు ఇస్తున్నాడు. సో ఈ విధంగా ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకు మధ్య సంబంధాన్ని మినర్వా మిల్స్ కేసులో బలపరిచారు. ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకు మధ్య ఈ వివాదాలు అనేవి మొత్తం బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూప సిద్ధాంతంలో బాగా పొందుపరిచారు. ఇలా 4 స్టేట్మెంట్లు ఇచ్చేసరికి నువ్వు దాన్ని కోరిలేషన్ చేసుకుంటే తప్ప 4 స్టేట్మెంట్లు, ఆ 4 స్టేట్మెంట్లు ఎంత ఆన్సర్ ఒక పేపర్, అవునా కాదా? సో దీన్ని ఎలా చదవాలంటే మొత్తంగా మైండ్లో ఉండాలి. తర్వాత ఆ రిలేషన్స్ కోరిలేషన్ చేసుకోవాలి. అంటే ఆ యొక్క కాన్సెప్ట్ ప్రాథమిక హక్కులకు సంబంధించినవన్నీ అనుసంధానించుకోవాలి. వాటి రిలేటెడ్ ఆదేశ సూత్రాలు, వాటి రిలేటెడ్ జాతీయ అత్యవసర పరిస్థితులు, వాటి రిలేటెడ్గా రాష్ట్రపతి అధికారాలు, వాటి రిలేటెడ్గా పౌరుల స్వేచ్ఛ, ఇవన్నీ 360 డిగ్రీ యాంగిల్లో నీ మైండ్లో ఉంటే ఆ బిట్ చేయగలవు. లేకపోతే లేదు. లేకపోతే మళ్ళీ ఓం నమ శివాయ తూర్పుకి దండం పెట్టడమే. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఉండాలి. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? సో పుస్తకాలను రావట్లేదు, ఎస్సీఆర్టీ లేదు, ఎన్సీఆర్టీ లేదు, ఎందులో డైరెక్ట్ బిట్ లేదు, ప్రభుత్వ వెబ్సైట్లో లేదు. మరి నువ్వేం చేయాలి? అది ఆలోచించాలి కదా. సరే, ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో ఆలోచించాలి. కానీ ఆ పుస్తకాలు రాలేదు, ఆ కోచింగ్లు అవసరం లేదు, ఇది అక్కర్లేదు అనుకుంటే ఎలా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాను కదా. సో ఈ స్ట్రాటజీకి నువ్వు ఏం చేయాలి? కన్వర్ట్ అవ్వాలి. మారుతున్న పరిస్థితుల ప్రకారం మనం మార్పు రావాలి. ఒకసారి అయితే ఇప్పుడు ఎలా చదివితే ఈ స్టేట్మెంట్లని మనం చేయగలం? మరి మనం అదే అందిస్తాం సార్. ఇప్పుడు మెంటర్షిప్ ఉంది కదా, దీనిలో క్లాస్ అయిన వెంటనే ఇలా అందులో ఏవైతే బిట్స్ ఇప్పుడు ఇచ్చాడో గ్రూప్ 1 గ్రూప్ 2లో ఆ స్టాండర్డ్గా మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. ఎగ్జామ్స్ కాదు, క్లాసులోనే ప్రాక్టీస్ చేస్తాను. దాని మీద టెస్ట్ అలా పెట్టి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలా వర్క్ చేస్తున్నాం మనప్పుడు. ఎందుకంటే ఇంచుమించు ఒక 6-7 లక్షలు అయిపోయింది ఇలా డిజిటల్ బోర్డు వీటికి. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చాం కొందరు ఆపరేటర్లు పెట్టంటే కంప్లీట్గా ఈ వర్క్లోనే ఈ బిట్స్ అన్ని క్లాసులోనే క్లాస్ అయిన వెంటనే ప్రాక్టీస్ చేయించేస్తాం అనమాట. తర్వాత బిట్స్ ఇస్తాం, దాన్ని అనాలిసిస్ చేస్తాం. మరి సరే సార్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. స్ట్రాటజీ ఏంటి సార్? ఎలా చదవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఒకటేనండి, డ్రాప్ అయిపో చదవాలి. కసిగా చదవాలి, ఉద్యోగం సాధించాలి. ఈ గ్రూప్ 2లో 900లో నాకు ఒక ఉద్యోగం ఉండాలి. సో అల్టిమేట్ దీనికోసం నేను ఏదైనా చేస్తాను అనేటప్పుడు కాన్ఫిడెంట్ బిల్డప్ చేసుకుని ఏం చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామో ముందుగా ప్లాన్ వేసుకోవాలి. సార్ సీరియస్గా చెప్తున్నాను, చాలామంది ఉంటారు డిసప్పాయింట్ చేస్తారు. వాళ్ళ మాటలు వినకండి. యూట్యూబ్లో కానివ్వండి, ఇంకెక్కడ కానివ్వండి, నీ పక్కన రీడింగ్ రూమ్లో కానివ్వండి, నీ ఫ్రెండ్ కానివ్వండి, ఆ డిసప్పాయింట్ పక్కన పెట్టండి. పేపర్ అందరికీ ఒకటే, అందరికీ అదే కఠినం, అందరికీ అదే పేపర్. కాకపోతే మార్కులు తక్కువ వస్తాయి. నీకు ఉద్యోగం కావాలి కానీ తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు ఎవరికి కావాలండి? అంతే కదా. సో ఏపీఎస్సీ మార్పు మరి ఉండదు ఈ పేపర్లో పెట్టి, ఈజీగా ఇస్తే స్టాండర్డ్ లేదంటారు మనం. సో అందుకే వాడు ఆ స్టాండర్డ్ ఇస్తున్నాడు. మరి దానికి అలవాటు పడిపోవాలి కదా. అందరూ అదే టైం కదా, విత్ ఇన్ టైంలో నువ్వు చేయగలగాలి. అయితే నోటి ఒకటి చెప్పగలను సార్, బుక్స్ చదవకూడదు, కోచింగ్లు తీసుకోకూడదు, మెంటర్షిప్లు అక్కర్లేదు, ఏమీ వద్దు. కరెక్టే. నువ్వేం చేయాలి? ఒక విషయం ఇప్పుడు నేనంటుంది ఏంటంటే, నేను ఇప్పుడు ఇది చెప్తాను, ఈ లాజిక్ ఇది చెప్పాక మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఓకేనా? ఏదైతే ఆ నిర్ణయం మీరు తీసుకోండి. ఎలా చదువుతారు? ఎందుకంటే ఈ 900 ఉద్యోగాల్లో నువ్వు లేకపోతే మరొక 2 సంవత్సరాలు నోటిఫికేషన్ పట్టవచ్చు. ఎంత టైం పడుతుందండి? మరలా ఎన్ని సంవత్సరాలు రూమ్లో ఉంటావు, ఎన్ని సంవత్సరాలు రీడింగ్ రూమ్లో డబ్బులు కడతావు, ఎన్ని సంవత్సరాలు మెస్, ఇవన్నీ పక్కన పెడితే టైం ఎంత యూటిలైజింగ్ అండి? ఈ 2 సంవత్సరాల్లో నీ శాలరీ ఎంత ఎక్కువ అవుద్ది, నీ స్టేటస్ ఎలా మారుతుంది, ఈ మానసిక బాధ ఎంత అండి తప్పు అవుతుంది. సో ఇప్పుడే ఉద్యోగం కొట్టు. నేనున్నాను, నీకు సపోర్ట్ నేనున్నాను. సో ఎగ్జామ్ అయినంత వరకు, ఎగ్జామ్ ముందు రోజు వరకు 24/7 నీకు సపోర్ట్గా నేనున్నాను. ప్రతి బిట్టి ఎలా వస్తుందో, ఎకానమీ అయితే ఇంకా నిన్న పేపర్ పెట్టి నేను మొత్తం మెటీరియల్ కూడా మార్చేస్తున్నాడు, ఇంకా చూడవసరం లేదు. అది విన్నాక నువ్వు నిర్ణయం తీసుకో. ఓకే సరే, నేను ఒక విషయం ఆడతాను. ఈరోజు తెలుగు నువ్వు అద్భుతంగా రాస్తున్నావు, ఎస్ఏలు రాసేస్తున్నావు. ఇది ఎలా వచ్చిందండి? అక్షరాలు, వర్ణమాల, పదాలు, వాక్యాలు, పాండిత్యం. అక్షరాలు నేర్చుకోకుండా వచ్చేసిందా? వర్ణమాల, పదాలు అవన్నీ రాయకుండా వచ్చేసిందా? లేదా వాక్యాలు కన్స్ట్రక్షన్ చేయకుండా ఇంతగా నువ్వు డెవలప్ అయిపోయావా? సార్ ఏదైనా కాంపిటేటివ్ కానండి, ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. దానికి కొన్ని పుస్తకాలు చదవాలి. లైక్ ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ, గవర్నమెంట్ వెబ్సైట్స్ లేదా రెఫర్స్ ఆదర్స్ బుక్స్, ఇవి ఖచ్చితంగా చదవాలి. అవేవి చదవకండి, ఇవి చదివితే వేస్ట్ అనుకుంటే ఎలా? ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే నువ్వు చేసిన పేపర్లో, ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2 ఉంది, ఆ 30 మార్కులైనా నీకు వచ్చేంటి ఇదే కదా బేసిక్. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా తర్వాతకి ఎక్కడికి వెళ్తావు? నేను చెప్పేది ఏంటంటే, నీకు ఇప్పుడు ఇచ్చిన పేపర్లకి ఈ లాస్ట్ స్టేజ్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ పైన మంచి పట్టు రావాలి. ఎంత కమెండింగ్ ఉండాలంటే, ఒక విషయం పైన పూర్తిగా అనాలిసిస్ ఉండాలి. అది గ్రూప్ 1 స్థాయిలో ఉండాలి. దాని యొక్క 360 డిగ్రీ యాంగిల్లో దానికి సంబంధించిన ప్రతిదీ కోరిలేషన్ చేసుకోవాలి. సో ఈ అక్షరాలలాగే బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, బేసిక్ బుక్ చదవాలి,
దానిలో నువ్వు పాండిత్యం సంపాదించాలి. ఎంత కమాండింగ్ రావాలంటే సబ్జెక్ట్ పైన ఒక ప్రాథమిక హక్కులో చెప్పాం, చదివేటప్పుడు ప్రతి దానిపైన కమాండింగ్ ఉండాలి. 19(1)A హక్కుకి 21తో లింక్ ఏంటి? 19(1)A హక్కు రాష్ట్రపతి పాలన విధించేటప్పుడు లింక్ ఏంటి? మరి 19(1)A ఇప్పుడు సొసైటీలో ఏ సందర్భాల్లో ఉపయోగిస్తున్నాం? ఇవన్నీ కూడా మరి ఏంటి? కోరిలేషన్ కదా. ఇలా చేసుకుంటే నువ్వు బిట్ ఎందుకు చేయలేవండి? సో బేసిక్ నాలెడ్జ్, తర్వాత ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, గవర్నమెంట్ సైజ్ బుక్స్ చదవాలి, అప్డేట్ చేసుకోవాలి. వీటితో పాటు ఇప్పుడున్న కరెంట్ చూడండి, నేను ఎకానమీ పేపర్, మధ్యంతర బడ్జెట్, సర్వే, లేటెస్ట్ ట్రెండ్ అన్నీ కలిపి కొడేసాడు, ఎవరు టచ్ చేయలేకపోయాడు. సో బేసిక్ నాలెడ్జ్, గవర్నమెంట్ బుక్స్, ఆదర్శ బుక్స్, దాని తర్వాత ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ బుక్స్, తర్వాత నీకు అర్థం కాదు కనుక ఖచ్చితంగా అర్థం కాకపోతే కోచింగ్, అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్. సో ఆఫ్లైన్లో అంత టైం కేటాయించలేము, ఆన్లైన్. ఇదిగోండి ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఎలా చూస్తున్నారా, ఇదే క్లాసు ఇంతే డిజిటల్తో లైవ్ వస్తుంది. మరి వెంటనే టెస్ట్ ప్రాక్టీస్ చాలా ఎక్కువ. చాలామంది చేసిన తప్పు ఏంటంటే ఈరోజు చదివిన దానికి వెంటనే టెస్ట్ ప్రాక్టీస్ చేయరు. ఈ ప్రాక్టీస్ చేయకపోవడం ఎగ్జామ్లో నువ్వు చేయలేకపోతున్నావు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వీటికి అదనంగా నీకు ఇప్పుడు ముందుకు వెళ్ళాలి. కోచింగ్ కాదండి, కోచింగ్కి 100 రెట్లు ఎక్కువ గల దాన్ని నువ్వు తీసుకోవాలి. ఏంటి సార్ అంటే, సపోజ్ ఓ స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నాడండి, ఆ స్పోర్ట్స్ ప్లేయరు ఆడే ప్రతి దాన్ని కోచ్ గమనిస్తూ ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అంటాడు చూసారా, అంతా దీనిగా నువ్వు ఒక మంచిగా ఒక మెంటర్ సహాయంలో పర్యవేక్షణలో నువ్వు వెళ్తే తప్ప నువ్వు ఇప్పుడున్న పేపర్లు చేయడం కష్టం. అంటే ఇవన్నీ దాటిపోవాలి, బుక్స్, బేసిక్ నాలెడ్జు, గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇవన్నీ. మరి ఇవన్నీ సింగిల్ ఎజెండా నా మెంటర్షిప్లో. వీటన్నింటినీ కలిపి మెటీరియల్ తయారు చేస్తున్నాను, దీన్ని లైవ్ క్లాస్లో చెప్తాను, వెంటనే టెస్ట్ పెడతాను, నీకున్న డౌట్స్ క్లారిఫై చేస్తాను. టోటల్గా ఈరోజు క్లాస్ అయితే క్లాసులోనే ఈ బిట్స్ కొన్ని ఇలా ఇస్తాడు అని చెప్పి స్టేట్మెంట్లో మనం చేస్తాం. తర్వాత రోజు ఎగ్జామ్లో స్టేట్మెంట్లు ఇస్తాం, ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే కోచింగ్ తాత అనుకోండి, ఓకే ఏంటి సార్ తాత అనుకోవచ్చు, కానీ కోచింగ్ దాటి, ఆఫ్లైన్ కోచింగ్లో దాటి, దీని ప్లస్ ఏంటంటే ఇంకేం లేదు సార్. మన కోచింగ్లో, మన యొక్క మెంటర్షిప్లో టైం తక్కువ, అంటే నోట్స్ రాసుకోక్కర్లేదు, పీడిఎఫ్ ఇస్తాం, మెటీరియల్ ఏం అవసరం లేదు, ఆ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లాస్ వింటావు, చదువుతావు, ఎగ్జామ్, క్లాసు చదువుతావు, ఎగ్జామ్. అస్సలు టైం వేస్ట్ ఉండదు. ఆఫ్లైన్ లాగా అక్కడికి వెళ్ళాలి, అక్కడ వెయిట్ చేయాలి, సార్ వచ్చిందాక చూడాలి, మళ్ళీ రావాలి, ట్రాన్స్పోర్ట్ ఉండదు. నచ్చినట్టు రీడింగ్ రూమ్లు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే సార్. మరి ఇప్పుడు నేను చెప్పింది చూడండి ఒక్కసారి. నేను ఒకటే అంటాను సార్, ఈరోజు ఈ పున్న పేపర్లకి నువ్వు బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపో, లేదా 900 మంది నాకంటే పెద్ద పొడుగలు కాదు, వాళ్ళకి తక్కువ, వాళ్ళకంటే ఒక మార్కని ఎక్కువ తెచ్చుకుంటుంటే ముందుకు రా. సో 90,000 మంది తీస్తాడు, 900 మంది, అందులో నువ్వు ఉన్నావా లేదు నువ్వు తేల్చుకో. నువ్వు తేల్చుకున్న తర్వాత నీకు కావాలంటే నేను మెంటర్షిప్ తీసుకొని, నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను. ఈ ఆఫర్ కూడా దీనివల్ల పెంచాను. ఓ 2 డేస్లో ఫీజు 6,000 అయిపోతుంది, ఇప్పుడు 3,500 రూపాయలకే మెయిన్స్ ఇస్తున్నాను. లైఫ్ టైం వ్యాలిడిటీ అని ఒక కోర్స్ పెట్టాను సార్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకు సార్ అంటే ఈ పరిస్థితుల్లో ఒకే 3-4 నెలల్లో ఉద్యోగాలు అందరికీ నేను తెప్పించలేను, ఫ్యాక్టర్ చెప్పేస్తున్నాను. నువ్వు నన్ను నమ్ముకో, ఓ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలా ప్రయాణం చేయు, నువ్వు ఉద్యోగం చేసుకుని ఉండు, నువ్వు ఇంకేదైనా చేసుకో. ఓ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రయాణం చేయు, నీకు అద్భుతమైన స్టాండర్డ్స్ వచ్చి నువ్వు టాప్ ర్యాంక్లో వచ్చేలా విధంగా చేయకపోతే నాకు అడుగు. అర్థమైందండి. దానికి ఫీజు ఎంత పెట్టాను సార్, 5,000. ఇప్పుడు నెక్స్ట్ 10,000 అవుతుంది. 5 ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చు. ఈ డిప్రెషన్ ఉన్న స్టూడెంట్స్ కోసం నేను సామాజిక దృక్పథంతో పెట్టిన కోర్స్ అది, లైఫ్ టైం వ్యాలిడిటీ ఆల్ కాంపిటేటివ్. ఈ ఎగ్జామే కాదు, నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏదొచ్చినా ఆ ఎగ్జామ్ కోర్స్ పెట్టినా అది ఫ్రీగా ఇస్తున్నాం. ఒక గ్రూప్ 2 మెయిన్స్ వరకు అయితే 3,500, అది మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం గుర్తు, నీ పక్కనున్నాడు అంటాడు, రే అన్ని కోచింగ్లు వేస్ట్ రా, ఇలా చదివిసుకోరా, నీకు నెగిటివ్ కామెంట్ ఇస్తాడండి. సార్ నీకు నువ్వుగానే అంటే కోచింగ్లు, అనుభోడ్లు, వీళ్ళందరి సలహాలతోనే నీకు రాంది, నీకు నువ్వు చదువుకుంటే ఎలాగ వచ్చేస్తుంది సార్? ఒకసారి ఆలోచించండి. గురువు లేని విద్య గుడ్డిదే అనేది సామెత కాదు కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇవన్నీ దేనికి వచ్చాయి సార్? వీళ్ళంతా ఓనంతలో నేర్చేసుకోగలరా? నీకు ఆ దమ్ముంటే ఇంకో ఆధారపడక్కర్లేదు. కానీ కోచింగ్ వల్ల ప్లస్ ఏంటి, అది మెయిన్. కోచింగ్ పక్కన పెడితే మెంటర్షిప్ వల్ల ప్లస్ ఏంటంటే 24/7 అందుబాటులో ఉంటాం. ఉదయం క్లాస్ లైవ్లో ప్రతి డౌట్ నువ్వు క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకో ప్లస్ ఏంటంటే ఈ మెటీరియల్ ఉంది కదా, నువ్వు మార్కెట్లో బుక్స్ ఉంటాయండి, ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో అది అక్కడికే. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు అందరూ కొన్నారు, అవి ఏవి పనిచేయండి ఈ పేపర్లు బట్టి. మీరు ఇంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీ కొంటే అదే చదివి బాబా మోసపోయినట్టే, ఇంతకుముందు ఎకానమీ కొంటే అదే చదివి మోసపోయినట్టు. ఎందుకంటే మన గ్రూప్ 1 పేపర్ నేను చూడండి, లేటెస్ట్ ఈ 2-3 నెలల్లోనే మొత్తం ఇచ్చి పడేసాడు. మరి మెంటర్షిప్లో ప్లస్ ఏంటి, నీకు ఎగ్జామ్ ముందు వరకు మొత్తం మెటీరియల్ అంతా కూడా నీకు ఇస్తాం కదా పీడిఎఫ్లో. నీకు నచ్చినంతసేపు ఒక జెరాక్స్ షాప్కి వెళ్తే ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది హ్యాపీగా. ఎవరిస్తారండి అలా? సార్ ఎకానమీ ఉంది, ఎస్ఎన్టీ ఉంది, పాలిటీ ఉంది, ఎగ్జామ్ ముందు రోజు ఒక ఏపీఎస్ తప్ప
ఓకే, ఎకానమీ ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి, నీకు ఎగ్జామ్ జూలై అవ్వచ్చు, ఆగస్ట్ అవ్వచ్చు, సెప్టెంబర్ అవ్వచ్చు, అక్టోబర్ అవ్వచ్చు, అప్పటి వరకు అప్డేట్ ఎవడిస్తాడు? సో అది ఇంపార్టెంట్, అది మెంటర్షిప్లో దొరుకుతుంది. కేవలం 3,500 రూపాయలతో 4 సబ్జెక్టులు 3 సార్లు రివిజన్, అద్భుతమైన ఫ్యాకల్టీ. నేను ఒకసారి మొత్తం నేను చెప్తాను టోటల్గా. సో మొత్తం నా పర్యవేక్షణ, దీంతోపాటు స్మార్ట్ నోట్స్, ఎక్కువ వచ్చే ఫోకస్ అంశాలు, ఇలా అన్లిమిటెడ్ టెస్టులు, ఎన్ని రాస్తారు అన్ని టెస్టులు, ఒక పద్ధతిలో మనం వెళ్తాం సార్. అయితే ఇది మాత్రం చూడండి, నువ్వు ఓన్గా చదువుకో కాదంటలేదు, కానీ ఈ లాస్ట్ వరకు ఉన్నదాన్ని అప్డేట్ చేసుకోవాలి, ఇన్ని మ్యాగజైన్ చదవాలి, ఎంత మ్యాటర్ గ్యాదర్ చేయాలి, నువ్వు చేయగలవా? నువ్వు టాలెంటెడే, కానీ ఒక్క అవకాశం మిస్ అయిందా, నీకు ఒక్క 2 మార్కులు మిస్ అయ్యాయా, నీకు సబ్ రిజిస్టర్ డీటీ రావాల్సింది ఏసోకి వెళ్ళిపోతావు. ఒకసారి ఆలోచించుకో. మరి ఫీజు పెట్టారు ఎందుకు సార్? సామాజిక దృక్పథం సార్. ఒక సబ్జెక్ట్ 9,000 6,000 తీసుకున్న దగ్గర నేను 3,500 అన్నింటికి పెట్టాను. సో ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇలా 10 లక్షలు అయింది మొత్తం, ఇప్పుడు 7 లక్షల రూపాయలు, ఇంకా దీనికి యాప్కి సంబంధించిన అన్ని ఖర్చులు మొత్తం పబ్లిసిటీలు అన్నీ కలిపి 10 లక్షలు అయింది. ఎక్కడిని తెస్తాం? ఒక 4-6 స్టాఫ్ మెయింటైన్ చేయాలి, ఎక్కడిని తెస్తాం? సో తప్పదు. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఎవడో మాటలు విని మీరు కోచింగ్లు వేస్ట్ అనుకుంటే, నీకు మామూలుగా అవన్నీ తీసుకున్నా నీకు రాకపోతే ఓన్గా చదివితే ఏమొస్తుంది? ఓకే, నువ్వు ఓన్గా చదివితే వస్తుంది. ఈ మెటీరియల్ అంతా కూడా నువ్వు అప్డేట్ చేసుకోగలవా? టెస్టులు నీకు నువ్వు రాసుకోగలవా? నీకు నువ్వు టెస్ట్ పెట్టగలవా? ఒక కమ్యూనికేషన్, ఒక కనెక్టివిటీ, ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అనేది మాలో ఉంటుంది, మెంటర్షిప్లో ఉంటుంది. నీకు రోజు మెసేజ్ వస్తుంది, క్లాస్ వస్తుంది, అది రికార్డ్ అయి ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. సో ఎంత కావాలంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. లేదంటే ఓన్గా చదువుకో, యూట్యూబ్లో డైలీ వీడియో పెడతాను, అది ఫాలో, డోంట్ వరీ. కానీ ఒకటి, ఇప్పుడున్న దీనికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేయి. పాత పుస్తకాలు ఉంటే చింపడాయి, కొత్తవే ఉండాలి, అవి కూడా అప్డేటెడ్ ఎగ్జామ్ వరకు కూడా. ఓకే సార్. అయితే నువ్వు పోటీ అని చెప్పి ఇలా చెప్తుంటారు సార్, నీ పక్కడు చెప్తాడు, అరే వేస్ట్రా, ఆడు కోర్స్ తీసుకుంటాడు, అరే నీ కోర్స్ తీసుకున్న వేస్ట్రా అంటాడు. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, మీది మీ లైఫ్, మీకోసం మీరు ఆలోచించుకోండి, ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి. ఓకేనండి. నీకు నువ్వు చదువుకుంటే ఇలాంటి ఎగ్జామ్లో ముందు ఉండాలంటే కొంచెం కష్టమైనది. సో అందుకే ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఓకే సార్. మరి ఈ విధంగా మనము క్లాస్ చేస్తాం సార్, మరి ఈ విధంగా చేసుకోండి. షెడ్యూల్, ఇప్పుడు షెడ్యూల్ చెప్తాను. ఈ షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ ముందు రోజుకి 3 సార్లు రివిజన్. ఇది కూడా ఎలా ఉంటుంది సార్ అంటే, మీకు మీరు ప్లాన్ వేసుకుంటారా, ఈరోజు ఇది చదవాలి, ఈ సిలబస్ అయిపించాలని? ఆ ప్లాన్ సార్, మీ ప్లాన్ నేను వేస్తున్నాను. 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను, ఒక గెజిట్ కేరళ ఉన్న కనుక మీ ప్లాన్ నేను వేస్తాను. ఏ రోజు ఎంత చదవగలవు, ఆ టైం మిగిలిపోయింది అనుకోండి, ఇంకా చదువు, ఇంకోటి సబ్జెక్ట్ చదువుకో. సో 3 సబ్జెక్టులు, రోజుకు 3 సబ్జెక్టులు క్లాస్ అయ్యే విధంగా, రోజుకు ఖచ్చితంగా 2 సబ్జెక్టులు టెస్ట్ అయ్యే విధంగా, ఎగ్జామ్ అయ్యేసరికి 3 రివిజన్లు. ఒకసారి క్లాసులు చెప్పి వదిలేం, ఇది లైవ్, నాట్ రికార్డెడ్. అర్థమైంది సార్? సో ఇప్పుడు ఆ సిలబస్ పేపర్ మీకు చూపిస్తాను, ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చెప్తాను, ఆ కట్ ఆఫ్కి దాటి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి అది. ఓకే, చూడండి సార్, మన గ్రూప్ 2 మెయిన్స్ కానివ్వండి, లైవ్ ఆల్ కాంపిటేటివ్ మెంటర్షిప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎలా ఉంటుందో షెడ్యూల్ చెప్తాను. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే మీరు రోజువారీ వేసుకున్న ప్లాన్ అనమాట. ఏం లేదు సార్, 6:30 నుంచి ఉదయం 6:30 నుంచి 8 వరకు ఒక సెషన్ ఉంటుంది సార్, డైరెక్ట్ లైవ్. ఆ టైంలో హాజరు కాకపోతే రికార్డ్ అయి ఉంటుంది, ఆ రోజులు ఎప్పుడైనా వినొచ్చు. అలాగే సాయంత్రం 7 నుంచి 10 వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఆ 2 సెషన్స్లో లైవ్ అవుతుంది. ఆ రోజు చెప్పిన మొత్తం కూడా రేపు చదివి సాయంత్రం ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ 1 డే ఉంచుతాం, ఆ ఎగ్జామ్ ఎంత రిజల్ట్ ఇస్తాం, ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో అన్నీ పోస్ట్ చేస్తాం. ఈ లైవ్ క్లాసులు చెప్పిన ఈ పీడిఎఫ్ సేమ్ ఇలాగే వస్తాయి. ఈ క్లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ నోటల్లా కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాం. అలాగే మెటీరియల్ ఆల్రెడీ యాప్లో పెడతాం, డౌన్లోడ్ చేసుకొని. స్పైరల్ ఎవరు డౌన్లోడ్ ఆప్షన్ ఎవరండి, కానీ మనం ఇచ్చాం. ఆ డౌన్లోడ్ చేసుకుని బుక్స్ చేసి ఇవ్వచ్చు. క్లాస్ అయినప్పుడే అది వింటూ మీరు క్లాస్ వినొచ్చు. సో రిజల్ట్ పోస్ట్ చేస్తాం, పోటీతత్వం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వెంటనే టెస్ట్ అండ్ అనాలిసిస్లో ఆ పేపర్ని టెస్ట్లో అనాలిసిస్ చేస్తాం. సో క్లాస్ చెప్పేటప్పుడే కొన్ని బిట్స్ని మనం గ్యాదర్ చేసుకుని ఈ స్టేట్మెంట్లు ఇస్తాం. ఈ విధంగా ఈ సిలబస్ని డైలీ టెస్ట్లో అలా పెడుతూ క్లాసులు చెప్పిస్తూ 3 టైమ్స్ రివిజన్ ఎగ్జామ్. ఫస్ట్ రివిజను ఓ 40 డేస్ అయిందనుకోండి, సెకండ్ రివిజన్ అనేది ఓ 20 డేస్, థర్డ్ రివిజన్ అనేది సెకండ్ రివిజన్ అనేది 1 మంత్, థర్డ్ రివిజను ఒక 20 డేస్. ఇలా ప్లాన్ చేస్తాం. సో స్పీడప్, ఎందుకంటే ఫస్ట్ టైం క్లాసులు అయిపోతాయి కదా, అంత సులభం మరి అవసరం లేదు, ఎలా ఉంటుంది. సో నేను చదివేటప్పుడు ఏదైతే పాటించిన అది. సరే, ఇంకో విషయం వాస్తవంగా చెప్తున్నాను, నేను ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అడగలేదు, కానీ మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చూస్తే మరీ నాకే కామెడీగా అనిపిస్తుంది ఎంత చేస్తున్నా సరే. దయచేసి విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన అట్లా క్లిక్ చేయండి. అది నాకు తెలియదు, ఇప్పటివరకు ఇదే చెప్పడం మీకు తెలిసే ఉంటుంది. అలాగే దయచేసి ఈ వీడియో మాత్రం మీకున్న వాట్సాప్, టెలిగ్రామ్లో కొంచెం షేర్ చేయండి. ఒక గురువుగా నేను నుంచి మీ అది కోరుకుంటున్నాను. అర్థమైందండి? ఇదిగోండి షెడ్యూల్ ఇచ్చాం.
సో ఈ షెడ్యూల్లో భాగంగా మనం పరిశీలిస్తే చూడండి సార్, ఇలా 20వ తేదీ బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది షెడ్యూల్. ఉదయం 6:30 to 8 ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఎకానమీ సాయంత్రం ప్రణాళిక లక్ష్యాలు, అలాగే ఏపీ హిస్టరీ, శాతవాహనులు. ఇలా ఈ షెడ్యూల్ అంతా ముందు ఇచ్చేస్తాం. సో ఒక 30 days ముందు ఇచ్చానుకోండి, ఆ తర్వాత షెడ్యూల్. ఇలా టోటల్ షెడ్యూల్ ముందే ఉంటుంది. దానిపైన క్లాస్ అవుతుంది, దానిపైన ఎగ్జామ్ అవుతుంది. ఆ ఎగ్జామ్ అనాలిసిస్ చేస్తాం. మీకు ఏ డౌట్ వచ్చినా క్లాసులు తెలుసుకోవచ్చు. సో ఏ రోజు క్లాస్ చెప్పామో ఆ రోజు ఇంపార్టెంట్ నోట్ ఉంటుంది కదా, అది పీడిఎఫ్ రూపంలో పీపీటీలు ఉంటాయి కదా, అవి కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్లో షేర్ చేస్తాం మెటీరియల్తో పాటు. సో ఇలా మీరు రివిజన్ చేసుకొని డౌట్లు తెలుసుకొని, మరి మెటీరియల్ అంటారా, అప్డేటెడ్ ఎగ్జామ్ ముందు వరకు కరెంట్ అల్లా మీకు నేను పీడిఎఫ్లు పెడతాను, డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ తీసుకోవచ్చు, హ్యాపీగా చదవచ్చు. ఎంత మంచిగా చేయొచ్చండి. అర్థమవుతుంది సార్. సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఫైనల్గా మనం ఎక్కడికి వద్దాం, కట్ ఆఫ్. సార్ కట్ ఆఫ్ కోసం వచ్చేసరికి జనరల్గా చూడండి, కట్ ఆఫ్ దగ్గరికి వచ్చేసరికి నేను ఒకటే చెప్తాను సార్, మనకి 150 మార్కుల్లో ఓకే కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చెప్తాను. మ్యాక్సిమం 7 to 13 వరకు కూడా మనకి ఐడెంటిఫై చేశారు. ఏవైతే మనకి ఈ ప్రశ్నలు ఉన్నాయో కొన్నింటిని స్కేలింగ్ ఇస్తారు. అంటే ఆ క్వశ్చన్లు ఒక 7 అనుకోండి, ఈ 7 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ కానివ్వండి, లేదా ఇంకేది కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా కొన్ని క్వశ్చన్స్ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ స్కేలింగ్ ఎలా ఉంటుంది, 7 నువ్వు 3 అటెంప్ట్ చేసావండి, 4 అసలు అటెంప్ట్ చేయలేదు అనుకోండి, ఈ అటెంప్ట్ చేయని వీటికి నీకు మార్క్ యాడ్ అవ్వదు. ఈ 3 అటెంప్ట్ చేశారనుకోండి, ఓకేనా. సపోజ్ ఇంకోటి, ఈ 4 అటెంప్ట్ చేయకపోయినా ఇది మార్పు రాదు, ఈ 150 ఎలాగే ఉంటుంది. ఈ 3 అటెంప్ట్ చేశారండి, ఈ 3 అటెంప్ట్కి మీకు స్కేలింగ్లో ఆ పేపర్ దృష్టి బట్టి ఓ 3.2 ఇలాగ యాడ్ అవుతూ ఉంటాయి. అంటే సగటున ఒక 3.2 మార్కులు, 3.3 మార్కులు అందరికీ యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్కేలింగ్లో అలాగే ఉంటుంది. ఓకే, ఎన్నైతే కూర్చుని తీస్తారో దాన్ని అక్కడ మదింపు చేసి స్కేలింగ్ ఇస్తారనమాట. సో ఇక్కడ నీకు 4 బిట్లు, 7 బిట్లో 4 బిట్లు అసలు అటెంప్ట్ చేయలేదు, అక్కడ వదిలేసావు, దానికి స్కేలింగ్ మరి సంబంధం ఉండదు. ఎలాగ అటెంప్ట్ చేయలేదు నువ్వు, వదిలే, ఈ 3టికి చేస్తారు. సో దీని ప్రకారం, ఈ మార్కుల ప్రకారం ఇంతకుముందు నేను చెప్పాను కట్ ఆఫ్ 15 నుంచి 20 మార్కులు అని చెప్పానండి. కట్ ఆఫ్ చూసుకోండి, ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. మరి ఈ స్కేలింగ్లో ఈ బిట్స్ అన్ని తీసేస్తాడు కనుక ఒక 3 మార్కులు అందరికీ యాక్సెస్ అవుతుంది కనుక నేను ఈరోజు చెప్తున్నాను సార్. రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. సార్ మీరు చెప్పింది నిజమే సార్ 100%. నిన్న కూడా అందరూ కూడా నాకు మెసేజ్ చేశారు చాలా వరకు, సార్ 1:100 కోసం 25వ తేదీ 3 గంటలు కాబట్టి చూసుకోండి, యూట్యూబ్లో ఫస్ట్ వీడియో చేసింది నేనే. సో స్టూడెంట్స్కి పేపర్ ఇలా ఉంది కనుక ఇది అందరికీ కామన్ అయిపోయింది. ఇండియన్ సొసైటీ అందరూ చదివారు, అవి ఎవరికి సంబంధం లేకుండా అయిపోయి ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్స్ అందరికీ ఒకటి అయిపోయింది. అందువలన వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళ మనం తప్పు పట్టం, కానీ సీరియస్ యాస్పిరెంట్స్ లాస్ అవుతారు ఇలా అయితే. అందుకు 1:100 మంచిది అని చెప్పాం. ఈరోజు అది జరిగింది కూడా. నేను ఎన్నోసార్లు చెప్తే ఎంతోమంది నెగిటివ్ చేశారు, నేను పట్టించుకోలే, జరిగింది. ఈ కట్ ఆఫ్ కూడా 18+ 3 మార్కులు. సపోజ్ కింద ముందు 15 వచ్చాయి అనుకోండి, ఓ 3 కలుపుకోండి, 30 వచ్చాయి అనుకో 3 కలుపుకోండి. యాక్చువల్గా స్కేలింగ్లో అవి ఉంటాయి. లేదు 7 కూడా పెట్టావు, అప్పుడు 7 మార్కులు కలిసిపోతాయి, 7.5 రావచ్చు ఎక్సెస్. సో ఏదైనా ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము సార్. సో ఖచ్చితంగా 18 మార్కుల వరకు కూడా కట్ ఆఫ్ ఉంటుంది. 18 దాటిన వాళ్ళు ప్రశాంతంగా స్టార్ట్ చేసుకోండి. యూట్యూబ్ బోర్డు 40 అన్నాడు సార్, 1:100 అయినా సరే 25 కావాలి సార్, 30 కావాలి సార్, ఇవన్నీ వద్దు సార్, 90,000 మందిని తీయాలి సార్. ఒక్క విషయం సార్, గ్రూప్ 1 పేపర్ ఇలాగే ఉంది కదా సేమ్. మరి ఆ గ్రూప్ 1 పేపర్ 6,000 మందికి 54 మార్కులు అయితే 240కి మరి 150 మార్కులు సార్. ఈ పేపరు 90 మార్కులు తగ్గి ఉన్నాయి. మరి అదేవిధంగా 45,000 + 90,000 మందికి చాలామందికి తెలీదు, అర్థం కావట్లేదు సార్. నెగిటివ్లోకి ఎంతమంది వెళ్ళిపోతారా, లేదా 15 కంటే ఎంత తక్కువ మంది ఉంటారా? ఉంటారండి, అందరూ అదే స్థాయిలో ప్రిపరేషన్ చేయరు. ఎంతోమంది అప్పు అయిపోయారు ఏపీపీఎస్సీకి, ఆ అప్పును మీరు తీర్చాల్సిందే తర్వాత. మీకు తెలియడం లేదు, నెక్స్ట్ రాసిన ఎగ్జామ్లో అసలు వాళ్ళు ఆగేయగలరు, చూసుకోండి జాగ్రత్తగా. సో ఎనీవే 18 మార్కులు దాటి ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే సార్. ఇంకో విషయం, కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అని పెడుతున్నాను. ఆఫర్ సార్ రేపు సాయంత్రంతో క్లోజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే దీనికోసమే ఈ ఆఫర్ పెట్టాం. ఎందుకంటే చాలా డిప్రెషన్లో స్టూడెంట్స్ ఉన్నారు కనుక ఒక్కొక్కరు ఒకరైతే ఎకానమీ 5,000, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ 5,000, ఒకరేమో మెంటర్షిప్ 10,000, ఒక సైన్స్ అండ్ 9,000 పెట్టిన దగ్గర 4 సబ్జెక్టులు కలిపి ఇలా ఇచ్చాను. మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి. 3,500కి ఆఫర్ రేపు సాయంత్రం క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఆఫర్ 6,000 రూపాయలు అవుతుంది. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ 10,000 రూపాయలు అవుతుంది. సో ఈ యొక్క రేపు సాయంత్రం లోపే మీరు కోర్స్ కొనుగోలు చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఓకే సార్. మరి అదేవిధంగా బాగా చదవండి. యూట్యూబ్లో నేను ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇస్తాను. ఎవరైతే ఉన్నారో మాకు మీ కోర్స్ కొనుక్కోలేకపోయినా చదువుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఒకటి సార్, 24/7 డైలీ లైవ్లో డైలీ మీకు టచ్లో ఉన్న నేను
ఎక్కడ ఇచ్చేసరికి ఎలా ఉంటుంది, ఇక్కడ నువ్వు డౌట్స్ కూడా అడగలేవు కదా. అది ఒకటి గుర్తుంచుకోండి. సార్ జీవితంలో ఒకేసారి అవకాశం వస్తుంది, రీడింగ్ రూమ్స్ కానీ, హోటల్స్, హాస్టల్స్ కానీ, వీటిలు కానీ. సార్ పండగ డ్రెస్ కోసం ఎంత ఖర్చు పెడతాం సార్ మనం? కొన్ని ఖర్చులు తగ్గించుకోండి, అవసరమైన దానికోసం మనం ఉపయోగించుకోవాలి. 3,500 అనేది పెద్ద ఎక్కువ కాదు. అలాగే 5,000 రూపాయలు లైఫ్ టైం అనేది ఎక్కువ కాదు. లైఫ్ టైం నీకు ఈ మన క్లాసులు అనేవి కంప్లీటెడ్గా యాక్సెస్ ఇస్తాం. ఓకే సార్. సో మరి ఈ విధంగా ఏమీ ఆలోచించకుండా మనం మంచి దానికోసం, అవసరమైన దానికోసం ఖర్చు పెట్టాలండి. అప్పుడే కదా నీకు కూడా ఒక టెంపో వస్తుంది. చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ అనవసరంగా ఇంకో కోర్సు మీ ఇంత తీసేసుకున్నాం సార్, ఇంత తీసుకేసుకున్నాం సార్. ఓకే, అదే ఫాలో అవ్వండి. ఏముంది, నేను ఒక్కడనే గొప్పడని చెప్పట్లేదు. లేదు సార్ మీది బాగా నచ్చింది అనుకో, ఇదే కొనుక్కో. అక్కడ నువ్వు ఖర్చు పెట్టేసాను, నేనేం చేయగలను? సో ఒకటి మాత్రం చెప్పగలను సార్, 2-3 ఆన్లైన్లో అందరూ 2-3 కోర్సులు తీసుకుంటారు. నాకు తెలుసు అందరూ కూడా. ఎన్ని కోర్సులను తీసుకో, ద బెస్ట్ ఎంపిక చేసుకో. ఒకే ప్లాట్ఫామ్ అది. ఈ అవకాశం మళ్ళీ రాదు. నువ్వు 3 కోర్సులు తీసుకున్నావు, డబ్బులకేముంది, నేను తీసుకున్నాను, తీసుకో. ఏది బెస్ట్ అన్నీ కలిపేకు. ఆ 3 ముందు ఒకటే సెలెక్ట్ చేసేసుకో. ఒక 10 రోజులు చూడు, ద బెస్ట్ని ఫాలో, లాస్ట్ వరకు ద బెస్ట్ని ఫాలో. అది ఎవరో నాకు తెలియదు, అది మీ ఇష్టం. నేను బెస్ట్ అనిపిస్తే నన్ను ఫాలో. అర్థమైందండి? కోర్సు తీసుకోవడంలో తప్పు లేదండి, ఎందుకంటే అవకాశాలు అన్నిసార్లు రావు. సో ఈ అవకాశం పోయిందనుకోండి, మరొక దశాబ్ద కాలం వెయిట్ చేయాలి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే దయచేసి ప్రిపరేషన్ బాగా చేయండి. ఓకే, ఇంకో విషయం, పేపర్లు ఎలాగ ఉండవండి, నువ్వు చదివింది క్లారిటీగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, అంతర్దృష్టి అభ్యసనంతో చదవాలి, ఇంకా బాగా రావాలి. సో ఒకప్పుడు ఏంటంటే నువ్వు లైట్గా తీసుకున్నాడు, ఇప్పుడు మైండ్లో ఇలా పెడితే ప్రాథమిక హక్కులు అన్నంటే, లేదా ఎకానమీలో ఆర్థిక వృద్ధి అనంటే మొత్తం కాన్సెప్ట్, ఆర్థిక వృద్ధి, స్టాక్ ఇది, కోరిలేషన్ ఇది, డేటా ఇది, స్టాక్ ఇది, ప్రజెంట్ ఆర్థిక వృద్ధి రేట్లు, ప్రపంచంలో ఇంత, ఇలా మైండ్లోకి వచ్చేయాలి. అంత క్లారిటీగా చదవాలి. సో కరెంట్ డేటాని ఇంక్లూడింగ్ చేసుకోగలగాలి. అంటే నువ్వు చదవాల్సిన స్థాయి పెరిగింది, సహసంబంధం పెట్టుకోవాలి. ఇది మర్చిపోయి పుస్తకాలు వేస్ట్, అలా వేస్ట్ అనుకొని కూర్చున్నావా, నువ్వే లాస్ అవుతావు. అర్థమైంది సార్ అందరికి కూడా? సో ఇప్పుడు చెప్పింది ఏంటి, అక్షరాలు, పదాలు, వర్ణాలు ఇవన్నీ నేర్చుకుని కోచింగ్లు అంటే నువ్వు ఎంతవరకు వస్తావు, వాక్యాలు రాయడం వరకు. ఇప్పుడు మెంటర్షిప్ అనేది 24/7 మీకు అనేది ఒక పాండిత్యం తెప్పించేస్తాను నీకు. అర్థమైందండి? ఖచ్చితంగా నీకు నువ్వు ఒక వారం రోజులు ఫాలో అవ్వు, నీకు అనిపిస్తుంది అద్భుతంగా. ఈరోజు ఎగ్జామ్ రాస్తావు, తక్కువ వచ్చాయి, అమ్మో నీకు మళ్ళీ చదవాలి, ఈ టెస్ట్ అనాలిసిస్ ఉంటుంది, ఎక్కడ నేను తప్పు చేశాను, ఇలా రోజు రిపిటేషన్. సార్ కోచ్ ఉంటాడు సార్, క్రికెటో సెటిలో ఏదో ఆడేటప్పుడు నీ తప్పును వాడు చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా అది మరి రేపు చెయ్యు. అలా కాకుండా ఎగ్జామ్లోనే ఈ తప్పులన్నీ నువ్వు చేయాలంటే ఎలా అండి? సో అందుకే మెంటర్షిప్ లైవ్ క్లాసెస్ అనేవి ఏంటంటే, మెయిన్ నీలో ఉన్న తప్పుల్ని మేము చెప్తాము, నువ్వంతా నువ్వే తెలుసుకుంటావు, బిట్ చేసేటప్పుడు తెలుసుకుంటావు, కొత్త డేటాను మీకు అందిస్తాము. ఇది మంచిది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రత్యేక కోచ్ని ఎలాగైతే పెట్టుకుంటారో, లేదా సినిమా హీరోలు ఒక ప్రత్యేక ట్రైనర్ని ఎలాగైతే పెట్టుకుంటారో ఆ స్థాయి, కాకపోతే ఎంత ఆన్లైన్లో అవుతుంది, వాళ్ళు ఆఫ్లైన్లో ఉంటారు, అంతమించి ఏం లేదు. ఓకే సార్, మరి అందరూ కూడా ఆల్ ది బెస్ట్. మరి ఈ సంవత్సరం ఖచ్చితంగా మీ అందరూ కూడా ఉద్యోగాలు సాధించాలని, ఒక గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మంచి ఉద్యోగం సాధించి మంచి భవిష్యత్తులో మీ వెళ్ళాలని సదా దేవుడిని ప్రార్థిస్తున్నాను. మరి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ మాత్రం బాగా షేర్ చేయండి, మీకోసం మరిన్ని వీడియోలు ఇస్తాను. మరి అన్ని గ్రూపుల్లో పెట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.